The 17th term of an AP is 5 more than twice its 8th term. If the 11th term of AP is 43, find the nth term అని అడుగుతున్నాను. సో చూద్దాం ఒకసారి. అది ఏమన్నారా? ఏ 17th term. ఏ 17th term ఈక్వల్ టు 5 మోర్ దెన్ ఏమన్నారా? 8th term twice its 8th term అన్నాడు. అంటే 2 into ఏ 8 అన్న. ఇంకోటి ఏం ఇచ్చాడా? ఇఫ్ ద 11th టర్మ్ ఇచ్చాడా? ఏ 11th టర్మ్ ఎంత ఇచ్చాడు అన్నాడు? సో 43 అని ఇచ్చాడా? ఎంత టర్మ్ కనుక్కోమన్నాడా? ఏ n ఈక్వల్ టు ఏంటని కనుక్కోమన్నాడు నాన్న. ఏ 17 అంటే ఏంటన్నా? ఏ ప్లస్ 16d ఈక్వల్ టు 5 ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఏ ప్లస్ 7d రా, రైట్? సో ఏ ప్లస్ 16d ఈక్వల్ టు 5. సో 2 ఇంటూ ఏ అన్నా ప్లస్ 2a ప్లస్ 2 ఇంటూ 7 అన్నా 14 దిరా, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తాను? వీటిని ఇట్లా తీసుకొచ్చేస్తాను రా. సో ఏ మైనస్ 2a ప్లస్ 16d మైనస్ 14d ఈక్వల్ టు 5 ఇక్కడే కదా ఉంది, 5 ఇలాగే ఉంచేసాను రా. సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఏ మైనస్ 2a అంటే మైనస్ ఏ ప్లస్ 2d ఈక్వల్ టు ఏమొచ్చిందిరా? 5 అనేది వచ్చింది నాన్న. అలాగే ఏ 11th టర్మ్ ఇచ్చారా? ఏ ప్లస్ 10d ఈక్వల్ టు 43 అన్నాడు నాన్న. నన్ను ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాను నేను. అంటే ఏ ప్లస్ 10d ఈక్వల్ టు 43 నాన్న. నన్ను రెండు యాడ్ చేస్తే ఇది మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. 2 ప్లస్ 10 అన్న 12d, 12d ఈక్వల్ టు 48. 12 1s 12 4s d ఈక్వల్ ఎంత వచ్చిందిరా? 4 అనేది మనకు వచ్చింది నాన్న. సో ఈ d వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తాను నేను. ఏ ప్లస్ 10 ఇంటూ 4 ఈక్వల్ టు 43. ఏ ప్లస్ 10 4 is 40 ఈక్వల్ టు 43. ఏ ఈక్వల్ టు 43 మైనస్ 40. ఏ ఈక్వల్ టు 3 నాన్న. ఎంత టర్మ్ అడిగారా? ఏ n ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ d నాన్న. ఏ n ఈక్వల్ టు ఏ అంటే 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 4 రా. 3 ప్లస్ 4 ఇంటూ n 4n మైనస్ 4 నాన్న. అంటే 4n అలా వేసేయండి రా. సో ప్లస్ 3 మైనస్ 4 అంటే మైనస్ 1 రా. అంటే ఏ ఎంత టర్మ్ ఎంత వచ్చిందిరా? 4n మైనస్ 1 అనేది వచ్చింది నాన్న. అంతే.